కర్నూలు జిల్లా ఉరుకొంద మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో తిమ్మాపురంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి తాగునీటి సమస్య ఉందని, కరెంటు స్తంభాలకు ఇప్పటి వరకు వీధి దీపాలు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండకు ఆనుకుని ఊరు ఉండడంతో విషపురుగుల భయంతో వణికిపోతున్నామని, రాత్రుళ్లు బయటికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. డ్రైనేజీ కాలువలు వేసి శుభ్రపరచడం లేదని, ఈ సమస్యలను పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలకు ప్రభుత్వ అధికారులు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. 3 నెలల క్రితం స్తంభాలు పాతినారు. వాటికి అప్పటి నుంచి అసలు లైటింగ్ లేవు. గట్టు ప్రాంతం అది. ఏ టైంలో ఏ పాములు వస్తాయో తేళ్ళు వస్తాయో తెలియదు. ఇంట్లోకి మొత్తం మబ్బు ఉంటుంది. అసలు ఊరు అన్నట్టే ఉండదు నైట్ వస్తే. ఇంకా ఒకటి, ఇప్పుడు శ్రావణ మాసం ఉత్సవాల్లో మాకు వచ్చేది ఒక 1/2 ఇంచు కంటే తక్కువ కుళాయి నీళ్ళు వస్తాయి. వాటికి స్కూల్కి, తర్వాత అంగన్వాడీ సెంటర్కి, మిగతావన్నీ ప్రజలకి ఊరికి వస్తాయి. అది ఇప్పుడు ఎక్కువ నీటి కొరత ఏర్పడింది ఈ శ్రావణ ఉత్సవాల వల్ల. దాన్ని కొంచెం సెక్రటరీ సార్ కానీ వాళ్ళకి అందరికి పెద్దలకు చెప్తే, పంచాయతీ సెక్రటరీకి వాళ్ళందరికీ చెప్తే సరిగా స్పందించకపోవడం వల్ల మేము ఈ రూపంలో మీకు తెలియజేయడం, ఎన్నిసార్లు చెప్పినా కానీ సరిగా స్పందించడం లేదు. దానివల్ల ఈ రూపంలో మేము చెప్పడం మూలు గ్రామం ఇది. ఇట్లా తిప్పి కొడితే ఒక 40 ఇండ్లో లేదో ఒక 50 ఇండ్లో 60 ఇండ్లో ఉంటాయి. ఇట్లా గ్రామానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏమి లేదు. ఇదే మాట పంచాయతీ సెక్రటరీకి చెప్తుంటే పంచాయతీ సెక్రటరీ అసలు పట్టించుకుంటా లేడు 3 నెలల నుంచి. అయిన తర్వాత దీనికి లైట్ లేవు, ఏం లేవు. అప్పటి నుంచి చెప్తుంటే ఇప్పటి వరకు రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇప్పుడు మాకి ఇంటింటికి మేము ఇట్లా అద్దె లేపుకొని ఒక 500-200 లేపుకొని మేమన్నీ చేస్తా ఉంటే ఈ రోజు వస్తే రెస్పాన్సిబిలిటీ లేకున్నట్లు ఒక చూసుకొని పోతా ఉన్నాడు. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు? మాకు ఇంత చేసినాం కదా, ఇప్పుడు మా పైన దీనిపైన